హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచాలి అనే టాపిక్పై కొన్ని టిప్స్ అనేది తెలుసుకుందాము. పిల్లలకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది. దానిని పిల్లల్లో ఎలా నింపాలి అనే దానిపై తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ప్రధానంగా పిల్లలకి కావాల్సింది క్రమశిక్షణ, డబ్బు లేకున్నా కానీ ఎలాంటి పరిస్థితి అయినా వాళ్ళు ఎదుర్కోవడం, సంస్కారం, ఇంకా ఓపికగా ఉండడం. ప్రధానంగా పిల్లలు చిన్న వయసులో నుంచే చాలా రకాలు గమనిస్తూ ఉంటారు. వారు చూసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మైండ్లో అనేది ఉండిపోతూ ఉంటుంది. ఇందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కాకపోతే వాళ్ళు చూసిందల్లా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చాలా తొందరగా నేర్చుకుంటూ ఉంటారు. కాకపోతే మనం వారిని ఎప్పుడు కూడా గమనిస్తూ వారికి మంచి అలవాట్లు మాత్రమే నేర్చుకునేట్టుగా మనము సహాయపడుతూ ఉండాలి. పిల్లలు ఎంతోమంది దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ముఖ్యమైనది ఎవరంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల నుంచే వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళు చదువుకునే స్కూల్లో నుంచి, వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి, ఇంకా వారు ఉన్న చుట్టుపక్కల నుంచి కూడా చాలా రకాలు వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. వీటి ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దగ్గర గమనిస్తూ ఉండాల్సినవి ఏంటంటే, వీళ్ళ ముందు ఎప్పుడు కూడా ప్రతికూల పదాలు మాత్రం వాడకూడదు. ఎప్పుడు కూడా వీళ్ళ ముందు మనము సానుకూల పదాలు మాత్రమే వాడాలి. పిల్లల్ని ఎక్కువగా కట్టడి చేసి భయపెట్టకూడదు. అలా అనేసి ఎక్కువ గారాబం కూడా చేయకూడదు. ఎందుకంటే ఇవి రెండు చాలా ముఖ్యమైనటివి. ఎందుకంటే ఎక్కువగా ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు ఆందోళనకు గురవుతారు. ఇంకా ఎక్కువ గారాబం చేయడం వల్ల వాళ్ళు అతి మీది ప్రవర్తిస్తారు. పిల్లలకి ఓపికగా ఉండడం నేర్పించడం కూడా చాలా ముఖ్యమైనది. పిల్లలకి స్వేచ్ఛను ఇవ్వాలి. స్వేచ్ఛ అంటే వాళ్ళు మనకు చాలా రకాలు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు మనము కొంచెం ఓపికగా వాళ్ళు ఏం చెప్తున్నారో విని మనం బాగా గమనించాలి. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పాలనుకున్నది మనము చెప్పనివ్వాలి. వాళ్ళు చెప్పేది పూర్తిగా విని అందులో వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారో గమనించాలి. అందులో వాళ్ళకు తెలియనిది ఏమన్నా ఉందా, దాన్ని మనము నచ్చజెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనము చెప్పుకోవాలి. సాధారణంగా పిల్లలకి చిన్న చిన్న గొడవలు అనేది స్కూల్లో వస్తూ ఉంటాయి. అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనము తలదూర్చుకుంటా పిల్లల్లోనే వాళ్ళకి ఎలా స్నేహంగా ఉండాలి అనేది మనము నేర్పించాలి. వాళ్ళ చిన్న చిన్న గొడవల్ని వాళ్ళే సర్దుకునేలాగా వాళ్ళకి మంచి పాజిటివ్ నేచర్ అనేది మనము నింపాలి. ఇంకోసారి వాళ్ళకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనము సహాయపడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుస్తాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.